నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఉదయము 11 గంటలకు పురపాలక సంఘ సమావేశపు హాల్ నందు కౌన్సిల్ సాధారణ సమావేశము నిర్వహించగా ఇట్టి సమావేశమునకు శ్రీయుత గౌరవ చైర్పర్సన్ శ్రీమతి గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారి అధ్యక్షత జరిగినది. ఇట్టి సమావేశమునకు శ్రీయుత శ్రీ ఆశిష్ సాంగ్వాన్, కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ కామారెడ్డి, శ్రీయుత అడిషనల్ కలెక్టర్ ఎల్బిఎస్ శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి, శ్రీయుత వైస్ చైర్పర్సన్ శ్రీమతి ఉరుదొండ వనితరవి, గౌరవ సభ్యులు, గౌరవ కో ఆప్షన్ సభ్యులు శ్రీమతి కె సుజాత, మున్సిపల్ కమిషనర్ మరియు కార్యాలయపు సిబ్బందిగారులు పాల్గొన్నారు. ఇట్టి సాధారణ సమావేశంలో కొందరు గౌరవ సభ్యులు మిషన్ భగీరథ నీటి సరఫరా 10 MLD బదులు 3 MLD సరఫరా చేస్తున్నట్లు కౌన్సిల్ వారి దృష్టికి తీసుకువచ్చినారు. పారిశుద్ధ్య సమస్య, ఎంక్రోచ్మెంట్స్ విషయములో అభ్యంతరము తెలిపినారు మరియు పై విషయములపై గౌరవ చైర్పర్సన్ గారు మరియు కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ కామారెడ్డి గారు మాట్లాడుతూ తాగు నీటి సమస్య ఉన్నది. అడిషనల్ కలెక్టర్ ఎల్బి గారు, మున్సిపల్ కమిషనర్ గారు యాక్షన్ ప్లాన్ తయారు చేయండి అని తెలియపరిచినారు. ఎంక్రోచ్మెంట్స్ పోలీస్ వారి సహాయంతో తీసివేయాలి. అనుమతి లేకుండా భవన నిర్మాణము చేపట్టినట్లయితే నిర్మాణం చేపట్టక ముందు నిలుపుదల చేయవలెను. వర్షాకాలం దృష్ట్యా నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఇంటింటి చెత్త సేకరణ 100% చేయాలి. రోడ్లకు ఇరువైపులా చెత్త కుప్పలు లేకుండా చూడాలి. ఒకవేళ ఏమైనా రోడ్డుపైన చెత్త వేస్తే వారిపై చర్యలు తీసుకోవాలి. ఏఎన్ఎం ఆశా వర్కర్స్తో డ్రై డే ఫ్రైడే శుక్రవారం కార్యక్రమము చేపట్టాలి. కొత్తగా మొక్కలు నాటాలి మరియు ఇండ్లలో మొక్కలు నాటుటకు సరఫరా చేయాలి. కౌన్సిల్ వారి సహకారంతో ఇంటి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్, ప్రకటన పన్నులతో ఆదాయము పెంచుకోనవలెను. కౌన్సిల్ మీటింగ్ నందు కౌన్సిల్ వారిని ఉద్దేశించి పై సూచనలు ఆదేశాలు ఇచ్చియున్నారు. కావున ఇట్టి సాధారణ సమావేశములో 25 అంశములకుగాను 1 అంశము అనగా 12వ అంశము వాయిదా వేసినారు. మిగతా అంశములకు ఆమోదము తెలిపినారు. కానీ 15వ ఆర్థిక సంఘ నిధులకు సంబంధించిన పనులు తీసుకోకూడదు అని తీర్మానం చేసినారు. ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ఫీజు రియాంబర్స్మెంట్ విడుదల చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అరుణ్, జిల్లా కార్యదర్శి అజయ్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే విద్యార్థులు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్మెంట్స్ వెంటనే చెల్లిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్న విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వడం లేదని, దానివలన విద్యార్థులు ఆవేదన చెందుతున్నారని, వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పెండిలో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్ వెంటనే విడుదల చేయాలని, లేకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. పై చదువు చదివే విద్యార్థులు వారి సర్టిఫికెట్ కొరకు వెళ్తే డబ్బులు కట్టాలని యజమాన్యాలు చెప్పడం జరుగుతుందని, దానివలన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్లో ఉన్న ఫీజులను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో విద్యార్థులకు 8,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను ఇలా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. కానీ కొత్త ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 7-8 నెలలు గడుస్తున్నా గానీ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకోసం విడుదల చేయలేకపోతుంది?
స్కాలర్షిప్లు రాక, ఫీజు రింబర్స్మెంట్ రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. విద్యార్థులు ఇవాళ సర్టిఫికెట్ల కోసం పోతే కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వడం లేదు. మీరు ఫీజు కడితేనే, స్కాలర్షిప్లు వచ్చే ఫీజు కడితేనే మీకు ఇస్తామని చెప్పి చాలా క్లియర్ గా ఇలా యాజమాన్యాలు చెప్తున్నాయి. కావున వెంటనే విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకుండా ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం విడుదల చేయకపోతే ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యాలయం ముట్టడించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎందుకంటే స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. యూనివర్సిటీలలో స్కాలర్షిప్లు, మెస్ ఛార్జీలు కానీ ఇంకా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణమే ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాల్సిందిగా మేము ఎస్ఎఫ్ఐకి హెచ్చరిస్తున్నాము ప్రభుత్వాన్ని. లేదంటే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ విద్యార్థుల ఆత్మహత్యల కారణం పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాల్సి వస్తుందనేసి మేము ఎస్ఎఫ్ఐగా చెప్తున్నాము. లేదంటే తక్షణమే విద్యార్థులకు పెండింగ్ ఉన్న ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేస్తే బాగుంటుందని ఎస్ఎఫ్ఐగా. కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలోని శ్రీ వాసవి మాత ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత మహిళా పారాయణ మరియు వాసవమాంబ సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 200 మహిళలతో 108 కిలోల కుంకుమతో 102 గోత్రనామాలతో కుంకుమార్చనలు నిర్వహించారు. తదనంతరం అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో మంగళహారతులు, నీరాజనం ఇవ్వడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో మహిళా మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూపా భక్తమానసంసిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞా కామపూజ సిద్ధర్దిష్టేతనారూపా జడశంకర్గణాత్మిక గాయత్రీంద్రారుఢ్యస్మంధ్యాబ్దిజవృందనిషేవిత తత్వాసనా తత్వమనే పంచకోశాంతరస్థిత చంద్రచక్రవదిగ్ధాంగే చాప్యే సుమప్రియ కుశలాకోమలాకా భోగేనా దామరయాదిభిరావృత రక్తవర్ణా మాం సరిష్ఠా గుడాపీతవర్ణా జగర్విత ఏధోనిష్టా మధుప్రీత వందిన్యాతి సమన్విత సిద్ధమాకాయ యశస్విని విశుద్ధి చక్ర నిలయా రక్తవర్ణా ప్రవర్తిని ఛందస్సారా శాస్త్రసార మంత్రసారాధరోదరి ఉదారకేత్యగద్ధామ వైభవ వర్ణరూపిణి జన్మ మృత్యు జరా దత్త జన విశ్రాన్ కర్యామిని సతే ప్రచండాజ్ఞా ప్రతిష్ఠా ప్రకటావృతి ప్రాణేశ్వరే పురాతనా పూజ్య పుష్కర పుష్కరీక్షణ పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర సామర్థ మాతృకా వర్ణరూపిణి మహాకైలాస నిలయా మృణాల గురుకామరాకాశ ప్రాణరూపిణి మార్తాండ భైరవ ఆరాధ్య మంత్రిణి వీరేశ్వరి మైత్రియా దివాసనారభ్య మహాప్రయసాక్షిణి. గత 2 సంవత్సరాల నుండి వాసవమాత ఆలయంలో శ్రావణ మాసము, ఆషాఢ మాసము ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయి. ఈరోజు ఆషాఢ శుక్రవారం రోజున అమ్మవారికి దాదాపు 102 కేజీల కుంకుమార్చన జరుగుతుంది. దాదాపు 5 బ్రాహ్మణులతో కుంకుమార్చన జరుగుతుంది. మరియు ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి శర్మ గారు మరి శర్మ గారితో ఈ కుంకుమార్చన 2 గంటల నుండి 2 గంటలన్నర వరకు జరుగుతుంది. ఈ యొక్క కుంకుమార్చనలో దాదాపు 350 మంది కుటుంబాలు కామారెడ్డిలో ఆర్యవైశ్యులు ఇందులో పాల్గొనడం జరిగింది. తదనంతరము దాదాపు 1000 మందికి అన్న ప్రసాదము జరుగుతుంది. మరియు ఈ యొక్క కార్యక్రమాలు గత 2 సంవత్సరాల నుండి మా యొక్క పట్టణాధ్యక్షులు మరియు సెక్రటరీ, కోశాధికారి మరియు కార్యవర్గ సభ్యులతో ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు అమ్మవారికి చేయాలని ఇంకా మునుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి మా అమ్మవారికి కృపకు
మన ఆర్యవైశ్యులు పాటుపడాలని కోరుకుంటున్నాను. జై వాసవి, జై వాసవి. మాజీ ఎమ్మెల్యే జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు సన్మానం. వాళ్ళ పౌరులు ఎవరు పడతారు మంచిగా అవసరం పడుతుంది. అన్న చెప్పొచ్చిన ఫోన్ చేస్తాను ఇంట్లో. మంచిదే తీసుకొచ్చేది ఇదే. జూలై 3వ తారీఖు వరకు మా ఎంపీటీసీల పదవి కాలం ముగిసినందున ఈరోజు మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు అన్న గంప గోవర్ధన్ గారి చేతుల మీదుగా మేము సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. మాకు గత 5 సంవత్సరాల కాలంలో అన్నగారు మాకు బీఫామ్ ఇచ్చి గెలిపించుకొని ఆయన సారథ్యంలో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. ఇంత మంచి సహకారం అందించిన ప్రజలకు, అలాగే ముఖ్యంగా గంప గోవర్ధన్ అన్నగారికి మా తరఫున ఎంపీడీస్ అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత పట్టణంలో వీధి కుక్కలు స్వేరియ విహారం వల్ల చిన్న పిల్లలు, మహిళలు, ప్రజలకు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వీధి కుక్కల వల్ల చిన్న పిల్లలు స్కూల్కు వెళ్ళాలి అన్న మహిళలు కిరాణా షాపులకు, కూరగాయలకు అని ఇంటి నుండి బయటకు వెళ్ళాలి అంటే ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్నారు. మరియు ప్రజలు రాత్రి వేళల్లో అయితే నిద్రకు ఉపక్రమించిన సమయంలో వాటి అరుపులు, కేకల వల్ల నిద్రకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరియు పెంకుటిళ్ల ఇండ్లపై కప్పులపైకి ఎక్కి దుకడం వల్ల మట్టి రాలడం, శబ్దాలు రావడం వల్ల నిద్రలేని కారణంగా వ్యాపార సంస్థలో పనిచేస్తున్న సమయంలో అలసగా, నీరసంగా, అనారోగ్యం పాలు అవుతున్నారు. కావున కుక్కల వల్ల జరిగే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు అధికారులు ఇట్టి సమస్యపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మనవి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు లింగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కస్తూరిబా గాంధీ విద్యాలయం నందు కళాబృందం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. విద్యార్థినులకు షీటింగ్ గురించి, సైబర్ నేరాల గురించి, మానవ అక్రమ రవాణాల గురించి అవగాహన కల్పించనైనది. సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి బాధితులు పై నెంబర్కి ఫిర్యాదులు చేసుకోవచ్చు అని తెలుపనైనది. మహిళల సంరక్షణకై షీ టీం ఉంది. షీ టీం యొక్క ఫోన్ నెంబర్ 8712686094కు డయల్ చేయగలరు అని తెలుపనైనది. ఇట్టి కార్యక్రమానికి కళాబృందం సభ్యులు పిఎస్ సిబ్బంది ఏఎస్ఐ రంగారావు మరియు పాఠశాల స్వ వాసంతి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 73,700, వెండి 935 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.